గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 2025 జూన్ 22 కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం 2000లో ఈ ఆసుపత్రి బసవతారూక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఆనాడు అప్పటి ప్రధానమంత్రి గారైన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు 1989లో అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నేను చెప్తుంటాను ఎప్పుడు అంటే ఈ రకంగా కాక ఆయన ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ యొక్క సమాజ సేవ కోసం అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. నటుడుగా ఉంటూనే ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కాదు ఆయన ఆది దేనికైనా. అందుకే అంటుంటాను ఎప్పుడు ఒక పేదవాడికి ఆకలి బాధలు తెలిసిన అన్న ఆయనే, అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా ఆయనే. సరే, వాడి ఆసుపత్రి విషయానికి వస్తే మరి ఆనాడు మా అమ్మగారి కోరిక మేరకు ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని, క్యాన్సర్ మహమ్మారిని పడిన రోగులకు వాళ్ళకి తక్కువ ధరకి ఈ యొక్క వైద్యాన్ని అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ ఆఖరి కోరిక. సో ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ కోరిక మేరకు, అవసరం మేరకు ఆయన ఏది చేసినా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను, ప్రజలకు సానుకూలమైనది ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పథకాలని రకరకాల పేర్లతో అందరూ ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగించాల్సిందే తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. అటువంటి ఈ యొక్క ఆవిడ కోరికను ఆయన అప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం ఎన్నో ఒడిదుడుకులకు, ఎందుకంటే ఇది నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్ ఇది. అప్పుడు ఆర్థిక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, పోలవరపు తులసిదేవి గారు అయితేనేమి, అలాగే మన కోడెల శివప్రసాద్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మెయిన్. ఆయన అప్పుడు ఆయన ఎంపీ ల్యాడ్స్ కానివ్వండి, లేకపోతే మన టాటా షారూప్జీ ట్రస్ట్ ద్వారా కానీ ఆనాడు 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు ఈ యొక్క సంకల్పానికి. ఏదో ఒక మాది ఉండాలి ఈ యొక్క పునాదులో అన్న మంచి దృఢ సంకల్పంతో, సేవా దృక్పథంతో వాళ్ళందరూ ముందుకు రావడం ఇప్పుడే చూసాం మనం. శైలజ గారు వచ్చారు అనంతపురం నుంచి, అలాగే రవిచంద్ర గారు వచ్చారు కాకినాడ, చంద్రమౌళి గారు వచ్చారు, అలాగే ప్రవీణ్ గారు, బొప్పన ప్రవీణ్ గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి. వాళ్ళంతా కూడా 10,000 రూపాయలు ఆసుపత్రికి వాళ్ళ వంతు ఉడతా భక్తి అన్నది ఇది చాలా పెద్ద అమౌంట్ నాకు. అది ఎంతోమంది ₹1 ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా 25 సంవత్సరాల నిర్విరామ ఈ యొక్క ప్రయాణంలో, మా ప్రస్థానంలో, అంటే నేను 15 సంవత్సరాలు అయింది ఈ ఆసుపత్రికి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి. నాకు ముందు ఉన్న మేనేజింగ్ ట్రస్టీలు అయితేనేమి, బోర్డు మెంబర్స్ అయితేనేమి, ప్రస్తుతం ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరి ఇక్కడ డాక్టర్లు అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళ భారతదేశంలోనే ఎన్నో అవార్డులు పొందింది ఈ ఆసుపత్రి. అవార్డులు అంటే మాకు వెన్ను తట్టి ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని. అలాగే ఇక ఈ యొక్క సేవలను ఎప్పటికప్పుడు మా నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, ఆయన మా సైంటిఫిక్ అడ్వైజరు. ఎప్పటికప్పుడు అంటే అందించాలి, అవసరం లేదు మాకు, అయినా అందించాలి. ఎందుకంటే జనానికి ఒక నమ్మకం. ఈ ఆసుపత్రులు రాగానే ముందు ఆ రుగ్మతతో, ఆ భయంతో సగం మనిషి చచ్చిపోతాడు. ఆ భయంతో ఇంత ఖర్చు, లేకపోతే ఒకసారి దేవాలయాలకు అడుగు పెట్టగానే ముందు వాళ్ళు మాకు తోడ్పడతారు.
ఎవరు రోగులు కూడా వాళ్ళ ఇది కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇది దీంతో కూడుకున్న వ్యాధి ఇది. ఒకసారి దీంట్లో అడుగు పెట్టగానే అలాగే మా స్టాఫ్ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళ కంపాషన్ ప్రేమతో, అలాగే మా సోషల్ డిపార్ట్మెంట్ అయితేనేమి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ధైర్యం ఇస్తూ, అలాగే ఎంతోమంది ఎన్నో కేసులు ఎవరు ఛేదించలేని ఈ కేసుల్ని మేము ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళ బ్రహ్మాండంగా పూర్తిగా రోగం నయమై వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అంతకంటే ఇక కావాల్సింది ఏమి లేదు. అదే మా అమ్మగారి ఆఖరి మా కోరిక. ఆ కోరిక మేరకు మరి ఈ స్థల పురాణం అంటాం, లేకపోతే అలాగే ఆనాడు ఏ ముహూర్తాన్ని ఆయన పెట్టారు ఈ ఆసుపత్రి, అది బ్రహ్మాండంగా ఇలా భారతదేశంలోనే ఉన్న ఏకైక ఈ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్స్లో మనది కూడా ఒకటి ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకైతేనేమి, అలాగే మా దాతలకైతేనేమి, అలాగే మా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, మా అందరు కూడా పేరున మా దాతలకు ముఖ్యంగా అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక ముందు అంటే ఇది ఈరోజు కొన్ని కార్యక్రమాలు స్కీమ్స్ పెట్టాం. స్కీమ్స్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే 2026లో ఇదే జూన్ 22న చాలా భారీ ఎత్తున ఓపెన్ గ్రౌండ్స్లో మా సెలబ్రేషన్ని ఏమేమి చేసాం ఈ సంవత్సరం ఏం చేసామన్నది ఒక చరిత్ర. అది ఇంతకుముందు 25 సంవత్సరాలు ఏం చేసామన్నది ఒక చరిత్ర. అది అటువంటిది ఈ సంవత్సరం మేము ఏమేమి స్కీమ్స్ పెట్టాము 25వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వాటిలన్నింటినీ ప్రజెంట్ చేసి భారీ ఎత్తున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అయితేనేమి అందరి సమక్షంలో బ్రహ్మాండంగా ఎవరెవరైతే కొంతమంది ఇవాళ 25 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆసుపత్రి ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఈ ఆసుపత్రికి ముడిపడి వాళ్ళ సేవలు అందించిన వాళ్ళకు ప్రత్యేకమైన సత్కారం ఈనాడు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 జూన్ 22న ఇంకా భారీ ఎత్తున అందరికీ అందరూ కూడా ఘనంగా వాళ్ళ అందించిన సేవలని వాళ్ళందరికీ తగు రీతిని వాళ్ళని సత్కరించి, సో అందరికి కూడా మీకు ముఖ్యంగా పాత్రికేయులు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము చేసిన ప్రతి పనిని కూడా చేస్తున్న దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు కూడా మాతో పాటు మీ సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ మరొకసారి మా డాక్టర్లకి అయితేనేమి, అలాగే మా నాన్ మెడికల్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.